ఇంటర్ తర్వాత మీ ఇష్టం కంప్లీట్గా నేను వదిలేస్తాను మిమ్మల్ని. నిజమే నేను చెప్తున్నాను కదా, చదువుకుంటే బాగుపడతారు. ఇంటర్ తర్వాతనే మీకు మెయిన్ లైఫ్. చదవలేదనుకో మీ లైఫ్ మీరు చూసుకోండి, వెళ్ళిపోండి అంతే. హలో అండి, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మీ మేరీ సుంకర. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే నిన్నటిదండి. నిన్నటి వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. అలాగే మా పిల్లల కోసం మా పిల్లలు చదవట్లేదని ఆయన గురించి, ఆయన పడ్డ కష్టాల గురించి వాళ్ళకు వివరిస్తూ ఉన్నారనమాట. ఈరోజు వీడియోలో అయితే వాళ్ళకు చెప్తూ ఉన్నారు ఆయన ఎలా కష్టపడింది ఏంటి అని. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సింబల్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి. ఈరోజైతే నేను ఇంకా ఇది ఆఫ్టర్నూన్ అండి. కొత్తిమీర పప్పు అయితే చేస్తూ ఉన్నాను. నేను ఇది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తూ ఉంటారు కదండి. అలాగే నేను కూడా నా స్టైల్లో చేస్తున్నాను అనమాట. మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఇక్కడ కుక్కర్ పెట్టేశాను. స్టవ్ పైన గ్యాస్ ఆన్ చేసేసి కుక్కర్ పెట్టేసి కుక్కర్లో ఆయిల్ వేసుకున్నానండి. ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను. అంటే మీరు మామూలుగా మనం పోపుకి ఎంత ఆయిల్ అయితే వేసుకుంటామో అంత వేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, పచ్చెనపప్పు వేసుకొని అవి ఫ్రై చేసుకున్నాను అనమాట. చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత వచ్చేసి ఒక ఆనియన్ తీసుకున్నానండి. ఒక ఆనియన్, వెల్లుల్లిపాయలు ఒక 5 తీసుకున్నాను. పచ్చిమిర్చి ఒక 5 తీసుకున్నాను. సన్నగా కట్ చేశాను. వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చాగా దంచి, ఆ తర్వాత పచ్చిమిర్చి వచ్చేసి సన్నగా చీలికలుగా తీసుకున్నాను. కరివేపాకు ఒక 3 రెమ్మలు తీసుకున్నానండి. వేసుకొని అది కొంచెం ఒక 1 మినిట్ అలా తిప్పేసుకోవాలన్నమాట, కొంచెం మెత్తబడేదాకా. ఒకేసారి మనకు అన్నీ వేగిపోతాయిలేండి. ఇవన్నీ వేసేసుకున్నాం కదా. ఆ తర్వాత వచ్చేసి కొత్తిమీర ఒక పిరికెడు వరకు వేసుకోవాలంటే ఒక గుప్పెడు వేసుకోవాలండి. చూసారు కదా, మనం పచ్చిమిర్చి, ఆనియన్, వెల్లుల్లిపాయి, ఇక్కడ నేను కరివేపాకు వేసాను. ఆ తర్వాత వచ్చేసి సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర అయితే వేసుకున్నానంటే ఒక గుప్పెడు తీసుకున్నాను. ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒక సగం ఫ్రై అయిన తర్వాత మనం కందిపప్పు అండి. ఇక్కడ నేను కందిపప్పు తీసుకుంటున్నాను. ఒక 1 కప్ వరకు తీసుకున్నానండి కందిపప్పు. తీసుకొని ఇది మనం ఫ్రై చేసుకోవాలి, దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ మనం కందిపప్పు చేసుకునే ముందు ఏదైనా టవల్లో కానీ మంచిగా క్లాత్లో వేసి మంచిగా తుడిచేసుకోవాలండి వీటిని. అంటే పైన మనకి పౌడర్స్ అవన్నీ వేస్తూ ఉంటారు కదా, కెమికల్ పౌడర్స్ అవన్నీ మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా వేసుకోవాలండి. ఎందుకంటే ఇవి మనం క్లీన్ చేయట్లేదు కదా, అలాగే వేయించుకుంటూ ఉన్నాము ఇక్కడ కందిపప్పు అయితే, అందుకనేసి చెప్తున్నాను. లేదు అంటే మీరు క్లీన్ చేసి కూడా వేసుకొని మంచిగా వేయించుకోండి. నేనైతే ఇలా చేస్తూ ఉంటాను అనమాట. ఒక్కొక్కసారి టైం ఉన్నప్పుడు అలా చేస్తాను, ఒక్కొక్కసారి ఇలా చేస్తూ ఉంటానండి. ఎలా చేసినా ఒకటే, కానీ ఇలా చేస్తే టేస్ట్ బాగుంటుంది, అందుకనేసి చెప్తున్నాను. అది మీ ఇష్టం అండి. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ నేను ఒక 1 లీటర్ వరకు వాటర్ అయితే తీసుకున్నాను. కొంచెం దోరగా వేయించిన తర్వాత కందిపప్పు ఒక 1 లీటర్ వాటర్ తీసుకోవాలండి. తీసుకొని ఒక 3 టమోటాలు పెద్దవి, అంటే మీడియం సైజువి 4 చీలికలు చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి మనకు ఇందులో నేను పసుపు అయితే యాడ్ చేశానండి. ఒక 1 స్పూన్ వరకు పసుపు యాడ్ చేసేసాను. సాల్ట్ అయితే యాడ్ చేయలేదండి. ఆ తర్వాత చింతపండు వేసేసి కుక్కర్ మూత అయితే పెట్టేశాను. ఇది నేను 6 విజిల్స్ వరకు పెట్టేస్తానండి. 6 విజిల్స్ వచ్చాయంటే మనకి పప్పు అనేది ఉడికిపోతుంది. మనం ముందుగానే సాల్ట్ అనేది ఇందులో వేసుకోకూడదండి. వేసుకుంటే పప్పు మనకి ఉడకదనమాట. అంటే లేట్ అవుతుంది సాల్ట్ వేయడం వల్ల. మనం పప్పు అంతా ఉడికిన తర్వాత మనం సాల్ట్ వేసుకొని
మెత్తగా మెదుపుకుంటే సరిపోతుంది. మనకైతే పప్పు రెడీ అయిపోతుంది. 6 విజిల్స్ వచ్చిన తర్వాత మనం తీసి పక్కన పెట్టుకోవచ్చు. ఇంకా అంతే అంటే ఇంకా ఆ ప్రాసెస్ అంతా ఏం లేదనమాట. మెదిపి సాల్ట్ వేసుకున్నామంటే సరిపోతుంది. చూపిస్తానులేండి ఎలా వచ్చింది ఏంటనేది. ఇంకా తర్వాత అయితే ఇక్కడ నేను పప్పు లేకండి ఇంకా కూరగాయలు ఏం లేవు తాలింపు చేయటానికి. అందుకనేసి ఇక్కడ నేను పకోడీ అయితే చేస్తూ ఉన్నాను మా ఆయన కోసం, మా పిల్లల కోసం. మా ఆయన అయితే పకోడీ ఇష్టంగా తింటారండి. పప్పు చేసినానంటే ఒకవేళ కూరగాయలు లేనప్పుడు తాలింపు ఉండదు కదా, అప్పుడు బయట వెళ్ళి షాప్లో పకోడీ తెచ్చుకుంటారు. మా పిల్లలకేమో ఉర్లగడ్డ చిప్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటారండి. కానీ పిల్లలకు అవి పడట్లేదనమాట. నోరంతా పొక్కిపోతూ ఉంది, అంటే నోరంతా వేడి అయిపోయి పగిలిపోతుంది వాళ్ళకి. అందుకనేసి నేనైతే ఇక్కడ పకోడీ చేస్తున్నాను. ఎలాగోగా తెచ్చుకుంటారు వీళ్ళు అనేసి. అదండి, ఇక్కడ నేను ఆనియన్స్ అయితే ఒక 5 పెద్ద ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను. 1 కప్పు వరకు ఇక్కడ శనగపిండి అనేది యాడ్ చేసుకున్నానండి. అంటే 150 గ్రాములు ఉంటుంది శనగపిండి. ఆ తర్వాత వచ్చేసి బియ్యం పిండి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత కరివేపాకు ఒక 3 రెమ్మలు తీసుకున్నాను. కొత్తిమీర ఒక గుప్పెడు వేసుకున్నానండి. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ నేను 1 స్పూన్ కారము, 1 స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ అయితే యాడ్ చేసుకున్నానండి. నేను జీలకర్ర పౌడరు ఇవేమీ యాడ్ చేయలేదన్నమాట టేస్ట్ కోసం. ఆ తర్వాత జీలకర్ర ఒక 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. కొద్దిగా మనకి వంట సోడా ఉంటుంది కదా, అది ఒక చిటికెడు అయితే యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకొని ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేశాను. అంటే మీకు రుచికి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి. మేము కారం తక్కువ తింటాము, ప్లస్ ఉప్పు కూడా తక్కువే తింటామండి. అందుకనేసి నేను తక్కువే యాడ్ చేస్తూ ఉంటాను. కారము సాల్ట్ అనేది మీ ఆప్షనల్. మీరు ఎంత వేసుకుంటే అంత వేసుకోవచ్చు, అంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. మరి ఎంత అంటే అంత అని చెప్పాననేసి అనుకోకండి. అంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకొని ఇది మనం గట్టిగా కలుపుకోవాలండి. పిండి కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలన్నమాట. ఆ విధంగా మిక్స్ చేసుకొని కొంచెం గట్టిగానే ఉండాలి మనకి ఇది, మరి వాటర్గా ఉండకూడదు. ఈ విధంగా నేను ఇక్కడ కలిపాను కదండి, అంటే పొడిగా రాలుతూ ఉండాలన్నమాట మనం వేసేటప్పుడు. అలా ఉన్నిందంటే మనకు పకోడీ బయట మనం కొనుక్కుంటూ ఉంటాం కదా, అలా ఉంటుందన్నమాట ఈ పకోడీ అనేది. చాలా టేస్టీగా ఉందండి, ట్రై చేయండి. మీరు ఎలా చేసుకుంటారు ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇది ఎలా చేస్తే బాగుంటుందని కూడా చెప్పండి నాకు. నేనైతే ఈ ప్రాసెస్లో చేస్తూ ఉంటానన్నమాట. అంటే ఎవరి స్టైల్ వాళ్ళది కదా, అంటే రకరకాలుగా చేస్తూ ఉంటాంలేండి. ఈరోజు అయితే నేను ఇలా చేశాను, కానీ చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. మీరు ఎలా చేసేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను ట్రై చేస్తానన్నమాట. ఇంకా తర్వాత ఇది మనం ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత పొడిగా ఆయిల్లో వేసుకొని, హీట్ అయిన తర్వాత వేసుకొని, ఆ తర్వాత మీడియం అంటే స్లో అండ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, ఆ తర్వాత ఈ పకోడీలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం వేయించుకోవాలండి. కొంచెం స్లో మీడియం ఫ్లేమ్లోనే వేయించుకొని తీసేసుకోవాలన్నమాట. ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టారంటే లోపల పిండి ఉడకదండి, మాడిపోతుంది, టేస్ట్ కూడా ఉండదన్నమాట. స్లో అండ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది. ఆ తర్వాత ఇంకా మిగతా అన్నీ ఒకదాని తర్వాత మనం ఈ విధంగా యాడ్ చేసుకుంటూ చేసేసుకున్నాను నేనైతే ఇక్కడ పకోడీలు. ఇంకా ఈలోపు ఏంటంటే ఇంకా మా పాపకి ఎగ్జామ్ అయిపోయిందండి, మ్యాథ్స్ ఎగ్జామ్ అయిపోయింది. పబ్లిక్ తను రాసేసి ఇంకా ఇంటికి వచ్చేసారు మా ఆయన, మా పిల్లలైతే. ఈలోపు నేను కూడా ఈ పకోడీలు అయితే రెడీ చేశానండి. వాళ్ళు 2 గంటలకు వస్తారనమాట. 1:30కు ఎగ్జామ్ అయిపోతుంది, 2 గంటలకు వచ్చారండి. ఇక్కడ చూసారు కదా, ఇంకా నేను పప్పు చేశాను. ఇంకేం లేదండి, సాల్ట్ వేసుకొని పప్పు గుత్తితో మెదిపేసామంటే మెత్తగా వస్తుందన్నమాట. మనకి వాటర్ కూడా ఎక్కువగా ఉండదు, చాలా గట్టిగా ఉంటుంది. ఇంకా ఆ తర్వాత మేమైతే తిన్నామండి. కొత్తిమీర పప్పు అయితే చాలా టేస్టీగా ఉందండి, ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు చేస్తారా లేదా అని కూడా
అని కూడా షేర్ చేయండి. నేనైతే ఆకుకూర పప్పు ఎక్కువగా చేస్తూ ఉంటాను. ఇంకా ఆకుకూర పప్పు లేదనేసి ఈ విధంగా కొత్తిమీర వేసి పప్పు చేశానండి. అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. అదే మీతో షేర్ చేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒట్టిది కూడా అలాగే తినాలనిపించేలా ఉందండి. దాంట్లోకి ఏమి లేకుండా కూడా అంత బాగుందనమాట. ఇంకా నెయ్యి వేసుకొని ఊరగాయ వేసుకుంటే ఇంకా అమృతంలాగా ఉంటుంది. ఇంకా నైట్ అయితే నేను ఊరగాయ అయితే తీసుకుని వచ్చేద్దాము అనుకున్నాను. కానీ కుదరలేదండి. మా ఇంటికి వెళ్ళాము. అన్నం తినేసి మా ఇంటికి వెళ్ళాము. ఇంకా అక్కడ అదేనండి వైర్ తీసుకొని ఇంట్లో పెట్టేసామండి. ఇంక వాళ్ళు బిగిస్తాము అని చెప్పారు మా ఊరి వాళ్ళు. ఇంకా వాళ్ళు బిగించారా లేదా అనేసి చూద్దామనేసి మా ఇంటికి వెళ్ళేసి ఇదిగోండి 4:30కి అయితే ఇంటికి వచ్చేసాము. ఇంకా మా ఆయనకి ట్యూషన్ ఉంది కదా, ఇంట్లో డ్రాయింగ్ ట్యూషన్ చెప్తారు మా ఆయన వాళ్ళు. నేనైతే ఇంకా వంట రూమ్లో సామాన్ అంతా క్లీన్ చేయాలి అనేసి మొత్తం ఇక్కడ తీసి పెడుతూ ఉన్నానన్నమాట. ఇంకా మేము అక్కడికి వెళ్ళాం కదండి, వెళ్ళేసరికి లేట్ అయిపోయిందనమాట. మేము అక్కడికి 3 గంటలకి 3:30కి అలా వెళ్ళామండి. అక్కడ అదే ఎమ్మెల్యే చెవిరెడ్డి గారు వాళ్ళ అబ్బాయి వస్తున్నారనేసి రోడ్లు మొత్తం క్లీన్ చేసేసారు. అక్కడ ఉండేవాళ్ళు మమ్మల్ని కూడా ఉండమని చెప్పారండి. ఉన్నాము కొద్దిసేపు. ఇంకా చాలా లేట్ అయిపోతుంది అనేసి ఇంకా మేము సరేలే మనం వెళ్ళిపోదాము, అప్పటిదాకా వెయిట్ చేయాలంటే అవ్వదు కదా అనేసి మేమైతే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసి ఇంకా సామాన్లంతా వాటర్ అయితే వేసి పెట్టేశానండి. నానిపోతాయి అనేసి. ఇంకా మీకు తెలిసిందే కదా, నేను చెప్తూ ఉంటాను. నైట్ పడుకునే ముందు అంతా క్లీన్ చేస్తాను. అదేవిధంగా నేను సింకులో అయితే సామాన్లు పెట్టనండి, పైనే పెట్టేసుకుంటాను అనమాట. క్లీన్ చేసేటప్పుడు ఒక్కొక్కటిగా క్లీన్ చేసుకొని వేరే చోట వేసుకుంటాను. సింకులో క్లీన్ చేసిన తర్వాత సింకులో కూడా వేయను అనమాట. నాకెందుకో ఇష్టం ఉండదు. ఇంకా తర్వాత అయితే ఇంకా ట్యూషన్ అయితే అయిపోయిందండి. ట్యూషన్ అయిపోయింది. ఇంకా ఇక్కడ నేను నైట్ కూడా ఇంకా ట్యూషన్ అయిపోయిన తర్వాత ఏదో ఆ పని ఈ పని చేసుకుంటూ ఉన్నానండి. ఎందుకంటే 4 గంటల నుంచి ఇంకేం పని ఉండదన్నమాట. ఇంకా 6 దాకా మా పిల్లలు వెళ్ళేదాకా, ట్యూషన్ పిల్లలు వెళ్ళేదాకా ఏం పని ఉండదండి. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా బట్టలు అవి ఇవి వేసుకోవడము ఇవి చేసుకున్నాను. ఇంకా నైట్ అయితే ఇక్కడ ఎగ్స్ పప్పు చేశాను కదా, ఇంకా పకోడీ అయితే అయిపోయిందండి. ఇంకా నేను ఇక్కడ ఎగ్ ఆమ్లెట్ అయితే చేస్తూ ఉన్నాను. మా పాపకి మా పిల్లలకి మా ఆయన వరకు చేశానండి. 2 ఆమ్లెట్లు అయితే చేశాను ఇక్కడ. నేనైతే ఏమి వేసుకోలేదులేండి ఆమ్లెట్. వాళ్ళిద్దరి వరకే వేశాను. ఇంకా మా ఆయన అయితే మా పిల్లలకు చెప్తూ ఉన్నారు. వాళ్ళు చదువుకోమంటే అస్సలు చదువుకోవట్లేదండి. ఇంకా టీచర్స్ కూడా చెప్తూ ఉన్నారు, పిల్లలు చదివించండి సార్ అది ఇది అనేసి. మేమైతే ప్రతిరోజు చెప్తూ ఉంటామన్నమాట, పిల్లలకి చదవండి చదవండి అని. కానీ వాళ్ళు వినట్లేదు. అందుకనేసి మా ఆయన తన చిన్నతనం నుంచి ఎన్ని కష్టాలు పడ్డాడు ఏంటి తన లైఫ్ కోసం అనేది మా పిల్లలతో చెప్తూ ఉన్నారు. ఆ వీడియో నేను ఇక్కడ ఆమ్లెట్ చేస్తూ ఉన్నాను కదా, చేసేటప్పుడు చెప్తున్నారండి వాళ్ళు వినట్లేదనేసి. ఆయన గురించి మొత్తం స్టోరీ అంతా చెప్పుకుంటూ వచ్చారు. మొత్తం ఏం చెప్పలేదులేండి, కొద్దిగా చెప్పారు. నేనైతే ఇక్కడ ఆమ్లెట్లు వేస్తున్నాను కదా, సరే వీడియో తీస్తే బాగుంటుంది అనేసి ఇక్కడ నేను ఆమ్లెట్ వేసేసి ఒక క్లిప్ అయితే తీశానండి. అంటే వాళ్ళకి తెలియకుండా తీశానన్నమాట. మీరు స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మీకు కూడా అంతో ఇంతో యూజ్ అవుతుంది అనేసి ఉద్దేశంతో నేనైతే వీడియో అయితే తీశాను వాళ్ళకి తెలియకుండా. ఇక్కడ చూసారు కదా, మా ఆయనకైతే నేను కారం సాల్ట్ వేయకుండా అది వేశాను. ఎందుకంటే ఆయనకి ఉప్పు ఎక్కువ తినడండి, బీపీ ఉంది కదా, దానివల్ల ఆయనకి అలాగే వేసి ఇచ్చేసాను. ఆ తర్వాత ఇక్కడ మా పిల్లలకి కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసాను మా పిల్లల కోసము. ఒక ఏజ్ వరకే మళ్ళీ నేను వదిలేస్తాను. ఎందుకంటే నా మెంటాలిటీ లేదు. నేను చెప్తున్నాను మీకు ఇద్దరికి అదే చెప్తాను. ఒక ఏజ్ వరకు నేను పెట్టుకుంటాను. నిజంగా నేను చెప్తున్నాను, ఓపెన్గా నేను ఓపెన్గా చెప్తాను. ఒక ఏజ్ వచ్చి ఒక ఇంటర్ అయిపోయిందంటే నేను కంప్లీట్ వదిలేస్తాను. ఇష్టం, చదువుకుంటే బాగుపడుతుంది, చదవలేదంటే
అప్పుడు మీకు మెచ్యూరిటీ వస్తుంది మైండ్, ఏంది మన లైఫ్ ఏంటి ఏంది అనేది. నేను చెప్పను. ఇంటర్ తర్వాత యువర్ చాయిస్ అంతే, మీ లైఫ్ మీ చేతుల్లో ఉంటుంది. నా లైఫ్ నా చేతిలో ఉంది, అది కూడా చెప్పలే. అసలు ఆర్ట్కు అనేది, ఆర్ట్ సబ్జెక్ట్ అనేది, ఆర్ట్కు వాల్యూ లేదు. అట్లాంటి నేను వాల్యూ తెచ్చినట్టు దానికంటూ ఒక విలువ ఉంది. ఆర్ట్ సబ్జెక్టుకు ఒక 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 వాల్యూ తెచ్చిన. ఒక ఆర్ట్ టీచర్ వచ్చేసి తిరుపతిలో సొంతంగా ఇల్లు కట్టాడంటే నువ్వు అర్థం చేసుకో. సబ్జెక్ట్ టీచర్ అని చెప్తే ఓకే, వాళ్ళకి ఎప్పుడు క్లాసులు ఉంటాయి కనుక. ఒక ఆర్ట్ టీచర్ ట్యూషన్లు చెప్పి నేను ఇల్లు కట్టినా. నేను అదే చెప్పేది, ఇంటర్ తర్వాత మీ ఇష్టం. నేను చెప్పను కూడా చెప్పను. చదవండి అని చదవండి చెప్పను, మీ యువర్ చాయిస్ అంతే. మీరు ఏం చేయాలనుకుంటే వెళ్ళిపోండి, హ్యాపీ ఫ్రీగా వెళ్ళండి, ఫ్రీగా చేసుకోండి. ఒకదాన్ని పట్టుకున్నట్టు దాంతో వెళ్ళిపోండి అంతే. కష్టపడండి దాంట్లో. మీరు దాంట్లో వచ్చేంత వర్క్ వదలొద్దండి. ఇప్పుడు నేను చూడు, నేను ఆ స్కూల్లో జాయిన్ అయ్యాను. నేను జాయిన్ అయినప్పుడు నాకు పర్మనెంట్ కాలే. పర్మనెంట్ ఎందుకు కాదని, పర్మనెంట్ అయ్యేంత వరకు నేను పని చేస్తాను, పర్మనెంట్ చేస్తాను. ఎందుకు పర్మనెంట్ చేయదు? ఏమి కష్టపడదు, ఇంకా డబ్బులు కష్టపడదు. వాళ్ళకి కనికరం కలగదు. ఈరోజు దాకా ఒక సంవత్సరం, రేపు సంవత్సరం, అటు సంవత్సరం కనికరం కలగదు. ఈ బిడ్డ వాడు కష్టపడుతున్నాడే, పర్మనెంట్ చేద్దాం అనుకొని కష్టపడాలి. ఇంకా తర్వాత మీ ఇష్టం, కంప్లీట్గా నేను వదిలేస్తాను మిమ్మల్ని. నిజే నేను చెప్తున్నాను కదా. చదువుకుంటే బాగుపడతారు. ఇంటర్ తర్వాతనే మీకు మెయిన్ లైఫ్. చదవలేదనుకో, మీ లైఫ్ మీరు చూసుకోండి, వెళ్ళిపోండి అంతే. నాకు మా నాన్న డబ్బులు ఇవ్వాలా అవన్నీ ఏమి ఉండవు. నా ఫీజు కట్టేవాళ్ళు కూడా లేరు. నాకు ఫీజు కట్టేవాళ్ళు లేరు. ఫీజు కట్టేదానికి డబ్బులు లేక నేను 2 ఎగ్జామ్లు ఆపేసుకున్నాను. తెలుసు, 1000 రూపాయలు ఫీజు కట్టలేక, 1000 రూపాయలు ఫీజు కట్టలేక నేను 2 ఎగ్జామ్లు రాయలే. నన్ను కూడా చదివించలే. అసలు మీ అమ్మ లైఫ్ పోయింది, నా లైఫ్ అస్సలు పోయింది. నేను వచ్చిందే నా లైఫ్ కోసం, లైఫే పోయింది. మనం ఏం చెయ్యాలి అనే దాని గురించి ఫోకస్ పెట్టాలి. గతం అయిపోయింది, దాన్ని అనుకుంటే రాదు. జరగబోయే దాని గురించి మనం ఇప్పుడు ఆలోచించాలి. ఇప్పుడు మా జనరేషన్, ఇప్పుడు మనం ఏమి చేయాలా? మేము ఒక మంచి ఇల్లు కట్టుకోవాలా, ఒక లెవెల్గా ఉండాలా అనే దాని మీద ఫోకస్ పెట్టాలి. జస్ట్ మంచి ఒక ఇల్లు కట్టాలి, ఏడ కట్టాలో ఆడ కట్టాలి. మీ చదువులంటే మీరు చదువుకునేస్తారు, చదువుకుంటే లేకపోతే మీ ఇష్టం, మీ చాయిస్ అంతే. నేనే బలంతో చేయను దాని గురించి. మీరు గుర్తు పెట్టుకోండి, కష్టపడండి. కష్టపడి చదువుకుంటే మంచి లైఫ్ వస్తుంది. నేను ఇప్పుడు ఇదే చెప్తున్నాను. మీరు కష్టపడి చదువుతా అంటే ఎంత డబ్బు పెట్టేదానికి నేను రెడీ. నేను ఆల్రెడీ చెప్పా ఈ విషయం ఎప్పుడో. మీరు చదువుకుంటామంటే ఎంతైనా ఖర్చు పెడతాము అని వాళ్ళకు. అది వాళ్ళ చేతుల్లో ఉంది, వాళ్ళ లైఫ్, మనమేం చేయలేము. ఇంకా ఏంటంటే మీకు డబ్బు పెట్టేసి ఆ డబ్బు వేస్ట్ అయిపోయేసి మీరు కష్టపడి చదవలేదు అనుకోండి, ఉపయోగపడుతుంది కదా. మాది ఫ్యూచర్ ప్లాన్. ఇప్పుడు మీకు గోల్డ్ కొన్నాము, ఎప్పటికి అది పెళ్ళికి ఎన్ని సంవత్సరాలు ఉంది? ఎప్పుడో తెలీదు, 30కో తెలీదు, 25కో తెలీదు. 15 ఏళ్ళు ఉంది. అప్పటికి మేము ఇప్పుడే ప్లానింగ్ చేసుకుంటాము. అంటే ఎంత ముందు చూపుందో చూడు. నేను 2010లోనే ఇల్లు స్థలం కొన్నాను. 2010లోనే స్థలం కొని ఇల్లు కట్టినాం. అప్పుడే 2010లో కాదు, 2012లో
స్థలం కొని ఇల్లు కట్టాం. కొనడం అయిపోయింది, అప్పుడే ఇల్లు కూడా కట్టేసాం. కొన్ని నెలకే ఆడ రిజిస్ట్రేషన్ అయిపోయింది, స్టార్ట్ చేసాం హౌస్. మేము ఎంత ధైర్యంతో చేసినాం. 30,000 చేతిలో పెట్టుకొని చేసాం. మరి అంటే 30,000 చేతిలో పెట్టుకొని చేసాం మేము. ఆ నమ్మకం అది మన మీద మనకుండే కాన్ఫిడెన్స్. నేను చెయ్యగలను అని, నేను చేస్తాను, నేను చేయగలను. మీకు ఆ నమ్మకం లేదు. ఫస్ట్ దానికి తగ్గట్టు మీ అమ్మ కూడా హెల్ప్. మీ అమ్మ మిమ్మల్ని కాసుకుంటూ తను అసలు ఇంట్లోనే ఒక్కటి ఎట్లా ఉన్నదంటే ఇంతవరకు మేము బయటకు లేదే, ఎక్కడ లేదు. మరి ఏమైనా మీరు చదువుకొని మంచి జాబులు పోతే మా ఆశ అదే. మీరు తిప్పితే తిరుగుతాం అంతే. ఇంక మీరు చాలు నాన్న, మంచి జాబ్ తెచ్చుకొని మీరు కష్టం చదువుకొని ఇంక మీరు చాలు, మీరేం చెయ్యొద్దండి, హ్యాపీగా కూర్చొని తినండి, మీరు ఏడు కావాలంటే ఆడికి పోండి అనే స్థాయికి మీరు వచ్చినారంటే మాకు ఇంకంత కాడికి మించింది. ఇంకా మీరు పెద్దవాళ్ళు అయినా కూడా ఇంకా మేము మీకు చేయాలంటే కష్టం. ఎందుకంటే ఆయన రాజు సార్ ఉన్నాడు, ఆయన కష్టపడ్డారు బాగా. ముసలి తాత ఉన్నాడు కదా కేంబ్రిడ్జ్లో, ఇప్పుడు ఆయన కొడుకు అమెరికాలో ఉన్నాడు. వాళ్ళు అసలు ఆయన ఏం చేయొద్దని చెప్తాడు వాళ్ళ కొడుకు. మీరు ఏం చేయొద్దండి, హ్యాపీ కూర్చొని ఇంట్లో తింటా ఉండండి, డబ్బు పంపిస్తాను. ఏమైనా అదృష్టం ఉండాలి, రాత ఉండాలి. కానీ అట్లా ఎవరైనా తినడానికి కానీ అది మీరు కూడా చదువుకొని ఇంకా చాలు నాన్న, మీరు ఇంతకాలం కష్టపడ్డారు, ఇంకా చాలు, హ్యాపీగా కూర్చొని తినండి అంటే ఆ టైంలో కూడా మేము కూర్చొని తినలేము. అందరూ హ్యాపీగా ఉండరు నాన్న. అందరూ పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరు అందరూ హనీమూన్లు తిరిగిన వాళ్ళే, పుట్టింటికి తిరిగిన వాళ్ళే, అమ్మోళ్ళ ఇంటికి తిరిగిన వాళ్ళే. కానీ మేము మాత్రం మాకు పుట్టిల్లులే, అత్త వాళ్ళ ఇల్లులే, ఏదిలే మాకు. మీతోనే సరిపోయింది. మాకు హెల్ప్ చేసిన వాళ్ళు కూడా లేరు. వాళ్ళు తెలుసా, మా అమ్మోళ్ళు కూడా మాకు హెల్ప్ చేయలేదు.